నెల ఒక ప్రాంతంలో సువార్త కూడిక మనం ఏర్పాటు చేయాలి అని అనిపించినప్పుడు మొదట నాకు కొంచెం భారం అనిపించింది, కష్టం అనిపించింది. కానీ అయినప్పటికీ ఆ యవన బిడ్డ హృదయంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ మంచి ఆలోచనను బట్టి నేను చాలా సంతోషించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొదటిగా జనవరి మాసంలో అయ్యగారి ద్వారానే జగ్గి చెరువు ప్రాంతంలో సువార్త కూటం ప్రారంభించాం. 10 మందితో సువార్త కూటం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరంటే నేను, మా తమ్ముళ్ళు ఇద్దరు, మరి అదే విధంగా నాకు తోడలుడు మా తమ్ముడు, వారిది చేబ్రోలు గ్రామం. ఇక్కడ ఉన్నారా? చేతి చూపించండి, చివరి కూర్చున్నారు. మరి నా సహోదరుడు విశాల్, మా ఇద్దరు బామ్మర్దులు. అదేవిధంగా తమ్మవరం నుంచి వచ్చినటువంటి సహోదరుడు పవన్. అదేవిధంగా మా తమ్ముడు, ఇంకొక తమ్ముడు ఉన్నాడు, శాంతి పిల్లి గారు వాళ్ళ అబ్బాయి. నాన్న ಎಲ್ಲರೂ ఒకసారి తొందరగా వచ్చే బయటికి రా, నువ్వు ఒక్కడే బయటికి రా. ఆ బాబు కనబడుతున్నాడు కదా మీ అందరికీ. వాళ్ళ అక్కకి కోపం ఎక్కువ, వీడికి సహనం తక్కువ. ఏమన్నా గమ్మురా, తొందరగా. ఏం చెప్పాను? వాళ్ళ అక్కకి వీడికి సహనం పెరగాలని ప్రార్థన చేయండి. మరి ఈరోజు ప్రతి నెల సమయానికి వచ్చి ఎన్ని పనులున్నా ఆ పనులను ప్రక్కన పెట్టి దేవుని కొరకు ఒక రోజు కేటాయించి దేవుని సువార్తలో తన వంతు పరిచర్య, ఆహార పదార్థాలు వడ్డించడమా, లేకపోతే బరకాలు వేయడమా, కుర్చీలు వేయడమా, ఏదైతే పరిచర్య వస్తుందో ఆ పరిచర్య చేసి మరి ఈరోజు దేవుని సన్నిధిలో చక్కగా నిలవపడటానికి దేవుడు కృప చూపించాడు. మరి ముఖ్యంగా ఈరోజు మేము మాట్లాడుతున్నటువంటి మైకులు ఉన్నాయి కదా, ఈ మైకులు అనే దేవుని కొరకు నేను ఒక వస్తువు కొనాలి అని ఆశపడ్డాడు. ఆ పడినప్పుడు దేవుడు చక్కని మంచి వస్తువుని కొనడానికి బిడ్డకి దేవుడు కృప చూపించాడు. ఇంకా ఈ కుటుంబం కొరకు, మా శాంతి పిల్లి కొరకు, అదేవిధంగా ఈ బిడ్డడు భవిష్యత్తు కొరకు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఎవరి బిడ్డలు అందరూ కలిసి ప్రతి నెల ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి మేము దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఆ ప్రాంతం వారు దీవించబడటం, వారు ఆశీర్వదించబడటం, వారు మరలా మాకు తిరిగి ఫోన్ చేసి అయ్యా మీరు మా ప్రాంతం ఎప్పుడు వస్తారని అడిగినప్పుడు మాకు ఎక్కడ చెప్పలేనటువంటి సంతోషం, ఆనందం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సర్వ మహిమ ఘనత ప్రభావములు దేవాతి దేవునికి చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడి త్వరితమే ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 భాగాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఒకటి తప్పిపోయినటువంటి గొర్రె, రెండోది తప్పిపోయినటువంటి నాణెము, మూడోది తప్పిపోయినటువంటి కుమారుడు. 3 పారబుల్స్ అంటే 3 రకాలైనటువంటి పోలికలు లేకపోతే ఉపమానాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఉపమానము అనే మాటకు అర్థం ఏంటంటే వెతకటం, లేకపోతే దైనందిన జీవితంలో అవి మన దినచర్యలో ఉపయోగపడేవిగా ఉండే విషయాలని ఉపమానాలు అని పిలుస్తాం. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో సంచరించిన సమయంలో అనేకమైనటువంటి ప్రాంతాలు ఆయన సంచరిస్తూ బోధించినటువంటి విషయాలన్నీ కూడా ఉపమానాలుగా మనకి ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఈ సినాప్టిక్ గాస్పుల్స్ లో మనకి చాలా స్పష్టంగా కనబడతాయి. యేసు ప్రభు వారు 36 ఉపమానాలు బోధించినట్లుగా తన చుట్టూ ఉన్నటువంటి ఆ యోదయ, సమరయ, మరి గలిలయ ప్రాంతపు ప్రజలకు అర్థమయ్యే రీతిలో, సరళమైనటువంటి రీతిలో వారికి అర్థమవటానికి యేసు ప్రభు వారు కొన్ని విషయాల్ని ఉపమాన రీతులుగా బోధించారు. అటువంటి ఉపమానాల్లో 3 రకాలైనటువంటి ఉపమానాలు లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంటాయి. తప్పిపోయినటువంటి ఈ గొర్రె ఏ విధంగా అయితే తప్పిపోయిందో అది మరలా తిరిగి యజమానుడు చేజిక్కించుకున్నాడో, దాన్ని చేజిక్కించుకున్నప్పుడు అతడు ఎంత సంతోషం పొందాడో ఇక్కడ భాగంలో మనకి కనబడతా ఉంటది. మరి రెండవదిగా ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆమెకు 10 నాణ్యాలు ఉన్నాయి, అందులో ఒక నాణ్యం కోల్పోయింది. ఆమె ఏం చేసిందంటే ఆ దీపము వెలిగించి ఆ నాణ్యాన్ని వెతకటం ప్రారంభించింది. ఆ పోగొట్టుకున్నటువంటి ఆ లాభాన్ని, ఆ పోగొట్టుకున్నటువంటి ఆమె యొక్క ఆస్తిని నెతకటం ప్రారంభించింది.
వెతికి వెతికి దీపం వెలిగించి ఆ యొక్క పోయినటువంటి నాణ్యాన్ని తిరిగి పొందుకున్నప్పుడు ఆమె సంతోషం అంత ఎంత కాదు, చాలా సంతోషించింది. పైగా ఆమె అంటుంది కదా, అయ్యా మీరు నాతో రండి, నేను పోగొట్టుకున్నటువంటి ఆ నష్టము, ఆ యొక్క నాణ్యాన్ని మరలా నేను తిరిగి పొందుకున్నాను, నాతో మీరు సంతోషించండి అని చాలా సంతోషంగా ఈ మాటలు చెప్తున్నట్లు మనం ఇక్కడ చూస్తా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చివరిగా మూడవది తప్పిపోయినటువంటి కుమారుడు. లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం వరకు ఈ భాగాన్ని మనం కొంచెం లోతుగా పరిశీలన చేసినట్లయితే, లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. మరియు ఆయన ఇట్లనెను, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమును ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులతో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన గాని ఎవరనూ వాడికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది నేనైతే ఇక్కడ నేను పరలోకమునకును విరోధముగాను ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానని. చాలు గమనించండి, ఈ లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32 వచనాలు మనం ధ్యానం చేస్తే, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తను పశ్చాత్తాపపడ్డాడు. ఈ యొక్క ఉపమానంలో మనం చూసినట్లయితే, ఇన్ ద పారబుల్ ఆఫ్ ద prodigal son is the father forgive us his son. ఇక్కడ తప్పిపోయినటువంటి ఆ కుమారుణ్ణి తండ్రి ఏ విధంగా క్షమించాడు, తండ్రి ఏ విధంగా తిరిగి చేర్చుకున్నాడు, అదే విధంగా తండ్రి ఏం చేశాడంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. ఎంతమంది? 2 కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడు ఏం మాట్లాడలేదు, చిన్నవాడు ఏం చేశాడు, తన ఆస్తిని నాకు ఎంత అయితే వస్తుందో అంత ఇచ్చేయమని అడిగాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే యూదుల ఆచారం ప్రకారం, అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడిచే ఆనాటి యోధా ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి ఆచారం ఏంటంటే, పెద్ద కుమారుడికి 2 ఆస్తి ఇవ్వాలి, ఆ తర్వాత పుట్టిన వాడికి 1 భాగమే ఇవ్వాలి. పెద్దవాడికి ఎంత ఇవ్వాలి? 2 భాగాలు ఇవ్వాలి. చిన్నవాడికి. ఇది మోషే ధర్మశాస్త్రం. ఇది మోషే ధర్మశాస్త్రం ఎందుకంటే, ప్రథమ సంతానం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆ దేవుని సొత్తు అయినటువంటి ఆ కుమారుడికి తండ్రి ఆస్తి తన ఆస్తి కలిపి పెద్ద కుమారుడికి ఇవ్వాలి, 2వ వాడికి 1 భాగమే ఇవ్వాలి. అయితే 1 భాగం ఉన్నటువంటి ఈ కుమారుడు ఏం చేశాడంటే, నా ఆస్తి నాకు ఇచ్చే, నా ఆస్తి నాకు ఇచ్చే అన్నప్పుడు తనకి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నివసిస్తున్నటువంటి ఆ యోధా ప్రజల పరిస్థితి ఏంటంటే, వారికి ఉన్నటువంటి గొర్రె మందలు గాని, మేక మందలు గాని, ఎడ్లు గాని, గాడిదలు గాని, ఇవన్నీ కూడా ధన రూపంలో లేవు. ఏ రూపంలో ఉన్నాయి? వస్తు రూపంలో ఉన్నాయి. ఈ వస్తు రూపంలో ఉన్నటువంటి ఈ సంపదనంతా తన కుమారుడు ఏం చేసినంటే ధన రూపంలోనికి మార్చుకున్నాడు. సామాన్యమైన విషయం ఏం కాదు. అప్పటికే చాలా మంది కూడా తిట్టుండొచ్చు, ఒరే మీ నాన్నగారి ఆస్తిని ఎందుకు ఇలా పాడు చేస్తున్నావు అని కూడా అనుండొచ్చు. చాలా మంది సలహాలు ఇచ్చుండొచ్చు, చాలా మంది అతనిని చిన్న చూపు చూచుండొచ్చు. కానీ తన ఆస్తిని అంతటినీ కూడగొట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడట? దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దూర ప్రాంతం వెళ్ళిపోయి తన ఆస్తిని అంతా దుర్వ్యాపారం చేత ఏం చేశాడట? పాడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు కనబడతా ఉన్నాడు,
ఆ తండ్రి కనబడతా ఉన్నాడు, పెద్ద కుమారుడు. మూడు వ్యక్తిత్వాలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. తప్పిపోయినటువంటి కుమారుడు, అతని యొక్క సహోదరుడు, అతనికి ఇద్దరికి కూడా న్యాయాధిపతిగా ఉన్నటువంటి తండ్రి కనబడతా ఉన్నాడు. మూడు వ్యక్తిత్వాలు మనకి ఇక్కడ దర్శనం ఇస్తా ఉన్నాయి. ఎప్పుడైతే తన కుమారుడు ఆ దూర ప్రాంతం వెళ్ళి తన యొక్క ఆస్తిని అంతటిని కూడా దుర్వ్యాపారం చేత పాడు చేశాడు, అంతా కోల్పోయాడు. తనకున్నది అంతా కూడా ఏం చేశాడంటే ఏమీ లేకుండా ఒక్కడిగా ఉండిపోయాడు. తన ఆస్తి ఉన్నప్పుడు తనతో ఉన్న వారందరూ వారు ఏం చేశారంటే సంతోషించారు, తన ఆస్తిని అనుభవించారు, తన బలాన్ని అనుభవించారు, తనకున్నటువంటి దాని అంతటిని వారు ఆస్వాదించారు. కానీ తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయినప్పుడు అతన్ని ఎలా వదిలేశారు? ఒంటరిగా వదిలేశారు. ఎప్పుడైతే తను ఒంటరి అయ్యాడో, ఎప్పుడైతే నేను ఇలాంటి స్థితిలో ఉన్నానని గ్రహించాడో, అయితే అక్కడ కష్టపడ్డానికి కూడా సిద్ధపడ్డాడు. తీరా పనేమి దొరక్కపోతే ఆ పందులను కాయటానికి కూడా అతను వెనకాడలేదు. గమనించండి, యూదులకు నిషిద్ధమైనది ఏదైనా ఉన్నది అంటే అది ఆ జంతువు మాత్రమే. ఆ జంతువుని వారు ఆ యొక్క ఆ పశువుని, లేకపోతే దాన్ని ఏమన్నా ఆ జీవిని ఆ యూదులు అనేవారు దగ్గరికి కూడా రానివ్వరు. ఎందుకంటే వారు అసహించుకుంటారు. దేవుడు అది నిషిద్ధమని ప్రకటించాడు కాబట్టి వారు అది అలా వెళ్ళింది అనుకోండి, దాని నుంచి వారు ఒక 10 అడుగులు దూరం నుంచే వెళ్తారు తప్ప దాని ప్రక్క నుంచి ఏమాత్రం వెళ్ళటానికి ఇష్టపడరు. అంటే ఎంత దీనస్థితికి ఈ చిన్న కుమారుడు వచ్చేసాడంటే వారు అసహించుకునే ఆ జీవి దగ్గరికి వెళ్ళి తాను పని చేయవలసినటువంటి స్థితికి వచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 3 వ్యక్తిత్వాల్లో మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఈ 3 వ్యక్తిత్వాల్లో తప్పిపోయినటువంటి ఆ కుమారుడిని తండ్రి ఏ విధంగా క్షమించి తాను మరలా తీసుకున్నాడో మనం ఇక్కడ 3 విషయాలు గమనిద్దాం. ఇంకా చదవండి, 22వ వచనం నుంచి చదవండి. అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి. చూడండి, ఈ తండ్రి చూశాడు, కుమారుడిని చూశాడు. అయితే ఇతనికి ఒక ఆశ ఉంది, ఎప్పటికైనా నా కుమారుడు మరలా నా సన్నిధికి వస్తాడు, ఎప్పటికైనా నా కుమారుడు నా గృహానికి మరలా తిరిగి వస్తాడు. అందరూ ఏమనుకుంటారు, పోయినోడు బాగానే పోయాడురా, మళ్ళీ ఎందుకురా తిరిగి రావడం కదా. యేసు ప్రభు వారు ప్రారంభ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కూర్చుని భోజనం చేస్తున్నాడట. అక్కడ ఉన్న వారికి, ఆ శాస్త్రులకు గాని పరిచయులకు గాని ఈ వారితో కలిసి భోజనం చేయటం వారికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆనాటి సుంకరులు అనగా ఈ సుంకమును వసూలు చేసేవారు, పన్ను వసూలు చేసేవారు. ఎందుకు పన్ను వసూలు చేసేవారు? యూదులకు ఇష్టం ఉండదు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యూదులకు వారి ప్రాంతంలో ఉంటూ రోమా ప్రభుత్వానికి వీరు పన్ను చెల్లించాల్సి వచ్చేది. అయితే ఈ సుంకం వసూలు చేసేవారు చేయాల్సినటువంటి వసూలు కంటే అధికమైన వసూలు చేస్తున్నందుకు వారిని పాపులుగా వారు గుర్తించేవారు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయటం, వారితో మాట్లాడటం అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు గాని పరిచయులకు గాని ఏమాత్రం కూడా ఇష్టం ఉండేది కాదు. ఇతనేంటి సుంకరులతో కూర్చున్నాడు, ఇతనేంటి పాపులతో సహవాసం చేస్తున్నాడు అన్న ఆలోచన వారి మధ్యలో తొలిచి వేసేది. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క ఉపమానంలో తప్పిపోయినటువంటి ఆ కుమారుడు మరలా తిరిగి వచ్చేటప్పుడు తండ్రి ఏం చేస్తాడట, వాని యందు కనికరపడ్డాడు. కనికరపడి ఏమనుగ్రహించాడు? చదవండి కిందకి. పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఇక్కడ కుమారుడి యొక్క పశ్చాత్తాపం మనకి కనబడతా ఉంది. నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్తమైన వస్త్రమును, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా.
ఎప్పుడైతే కుమారుడిని దూరం నుంచి చూశాడో ఒక వస్త్రం తెమ్మన్నాడు. ఏ వస్త్రం అది? ప్రశస్తమైన వస్త్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి. తప్పిపోయినటువంటి కుమారుడు మరలా తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా తండ్రి చేసిన పని ఏంటి చెప్పండి? ప్రశస్తమైన వస్త్రం. ఏంటి వస్త్రం? ఈ వస్త్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము 132 అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. కీర్తనల గ్రంథము 132 అధ్యాయము 9వ వచనం. యాజకులు నీతి అనే వస్త్రమును ధరించుకొందురు, ఉత్సాహగానము చేయుదురుగాక. చూడండి, యాజకులు ఆ వస్త్రాన్ని ధరించుకుంటారు. దేవుని యొక్క బిడ్డలు, దేవుని రక్షణకు, దేవుని ఇంటికి తిరిగి వచ్చిన వారు ఈ వస్త్రాన్ని ఏం చేస్తారు? నీతి అనే వస్త్రాన్ని ధరించుకుంటే. యెషయా గ్రంథము 61 అధ్యాయము 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 61 అధ్యాయము 10వ వచనం. శృంగారమైనటువంటి పాగ పెండ్లి కుమారుని రీతిగా ఆయన రక్షణ వస్త్రములను ధరింపచేసి. చప్పుడు కొడుతూ సార్ యేసయ్య నామమును మహింపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డగా దేవుని ఇంటికి తిరిగి వచ్చిన నీకు దేవుడిచ్చే వస్త్రం ఏంటంటే ప్రశస్తమైన వస్త్రము. అది రక్షణ వస్త్రం. దావీదు అంటాడు కదా, దేవా నీవు నాకు చేసిన ఉపకారం బట్టి నేను నీకేమి చెల్లించగలను? రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా సన్నిధిని నేను స్తుతియాగము చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా దేవుని గృహమునకు తిరిగి వచ్చిన వారికి దేవుడిచ్చే మొట్టమొదటి బహుమానం ప్రశస్తమైన వస్త్రం. ఆ ప్రశస్తమైన వస్త్రం అంటే మామూలుగా మనం ఇంటికాడ ఉన్నప్పుడు వేసుకునే వస్త్రం కాదు. ఇంటికాడ మన వస్త్రధారణ ఎలా ఉంటుంది చెప్పండి? ఇంటికాడ మన వస్త్రధారణ ఎలా ఉంటుంది? బయటకు వచ్చినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి ఏదైనా వెళ్ళినప్పుడు మన వస్త్రధారణ చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా చూడటానికి అందంగా ఉంటుంది. ఇంటికాడ చూసిన వస్త్రధారణకి బయటికి వెళ్ళినప్పుడు చూసిన వస్త్రధారణకి చాలా తేడా ఉంటుంది. అది కాబట్టి దేవుడిచ్చే ఈ రక్షణ వస్త్రము ప్రశస్తమైన వస్త్రం అని భక్తులు మనకి ఇక్కడ తెలియచేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీతి అనే వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని, ఆ ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుని గృహమునకు తిరిగి వచ్చిన కుమారుడికి తండ్రి అనుగ్రహించాడు. ఆ వస్త్రం మనకుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మైక్ శబ్దము ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, నీ జీవితంలో రక్షణ అనే వస్త్రము నువ్వు సంపాదించుకోకపోతే ఆ నిత్యరాజ్యములోనికి నువ్వు చేరలేవు. తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు. తప్పిపోయినటువంటి ఆ కుమారుడి కొరకు ఎలాగైతే కళ్ళు కాయలు కాసేటట్లుగా దూరము నుంచి తన కుమారుడి కొరకు ఎదురు చూస్తా ఉన్నాడో, అనేక మంది కొరకు, రక్షణ లేనటువంటి వారి కొరకు దేవుడు తన సన్నిధిలో ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీ హృదయంలో ఆ నిత్య రాజ్యం కావాలనే ఆశ, కోరిక ఈ రాత్రి నీ హృదయంలో ఉంటే తండ్రి ఇంటికి తిరిగిరా. దేవుడు నీకు రక్షణ అనే వస్త్రాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణ అనే వస్త్రం మన జీవితంలో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ రక్షణ లేకపోతే ఆ రాజ్యంలోనికి నువ్వు నేను కూడా చేరలేవు. ఆ రక్షణ మనం పొందుకోకపోతే, ఆ నీతి అనే వస్త్రం మనం ధరించుకోకపోతే ఆ నిత్య రాజ్యంలోనికి మనము చేరలేము. కాబట్టి తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి గృహానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా తండ్రి చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే, వెళ్ళండి, ప్రశస్తమైనటువంటి వస్త్రం తీసుకురండి. ఒక పండగకు వేసుకునే ఆ గొప్ప వస్త్రం తీసుకురండి, నా కుమారుడికి ధరించండి. రెండవదిగా ఏమనుగ్రహించాడో చూద్దాం. చూడండి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఏం పెట్టమన్నాడు? చేతికి ఏం పెట్టమన్నాడు? ఏం పెట్టాలి? ఉంగరం పెట్టమన్నాడు. ఉంగరము దేనికి గుర్తుగా ఉన్నదంటే అధికారమునకు గుర్తుగా ఉన్నది. ఈ ఉంగరం
నా చేతికిలే ఉంగరం. మా అత్తగారు ఏం చేసిందంటే అరకాసు ఉంగరం పెట్టింది. పెద్ద ఉంగరం, చాలా లావుగా ఉండేది. అస్తమానం జేబులు ఇలా చేయి పెడతారు, జేబుకి తగులుతుందని నేను వేరే చోట దాచేండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉంగరము మన యొక్క అధికారమును సాదృశ్యంగా ఉంది దేవుని సన్నిధిలో. ఆ ఉంగరము అనగా బాప్తిస్మము నువ్వు పొందకపోతే మొదటిగా ఏం చేయబడాలి? రక్షణ పొందాలి. తర్వాత నువ్వేం చేయాలి? బాప్తిసం అంటే ఉంగరం ధరించుకోవాలి. మత్తయి సువార్త త్వరితమే 24 మాటలు చదివిస్తే మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చక్కని మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయించు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి ఏమి ఇవ్వాలి? బాప్తిస్మం ఇచ్చుచు. we make it disciples. మనం శిష్యులను తయారు చేయాలట. మనం శిష్యులను ఏం చేయాలి? తయారు చేయాలి. నీవు మందిరానికి వచ్చేసి నువ్వు ఆరాధన చేసుకుని నీ ప్రార్థనలు చేసుకుని వెళ్ళిపోతే కాదట. దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి ఏం చేయాలి? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాను వాటన్నిటినీ గైకొనాలి, వాళ్ళకి బోధించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకొకరిని ఏం చేయాలి? తయారు చేయాలి. వారిని తయారు చేయాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ ఉంగరం, ఈ అధికారం ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించాడో దానిని బట్టి నువ్వు అనేకులకు క్రీస్తును ప్రకటించే వారిగా ఈ రాత్రి దేవుడు నిన్ను తయారు చేయును గాక. అట్టి ఆత్మతో దేవుడు మనల్ని అభిషేకించును గాక. అట్టి బలమైన కార్యములు చేయుటకు దేవుడు మన సంఘములో నుండి అనేకులను లేపును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చూద్దాం. చూడండి, అతనికి ఏం చేశాడట? ఈ ఉంగరం తొడిగాడు. అతనికి ఏం చేశాడు? చెప్పులు తొడిగి. ఈ చెప్పులు అనగా ఈ పాదరక్షకులు దేనికి గుర్తుగా ఉన్నాయంటే సువార్తకు గుర్తుగా ఉన్నాయి. సువార్తకు. ఎఫెసీ పత్రిక ఇంకా చదువుకుంటూ పోతే లోతైన మాటలు ఇందులో ఉన్నాయి. సమయం లేదు కాబట్టి ప్రియులారా దయచేసి అర్థం చేసుకోండి. ఎఫెసీ పత్రికలో ఆ యొక్క సర్వాంగ కవచమును దేవుడు ఏ విధంగా అనుగ్రహించాడో, ఆ రక్షణ అనే శిరస్త్రాలము, మరి వాక్యం అనే ఖడ్గము, సమాధాన సిద్ధ మనసు అనే ఆ చోడు, ఆ పాదములకు వేయబడినటువంటి ఆ చెప్పులు సమాధాన సిద్ధ మనసు అనే ఆ జోడుకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఈ ఉంగరం అనే అధికారం దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు అనేకులకు క్రీస్తును ప్రకటించేవానిగా, ప్రకటించే దానిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా కిందకి చదువుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయమన్నాడట? క్రొవ్వినటువంటి పశువును తెచ్చి వధించండి. చూడండి, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో, మట్టి మీద ఉన్నటువంటి ద్రాక్షారసం విందు చేయును. క్రొవ్విన వాటితో విందు చేయును, విందు చేయును. సమస్త జనముల దేవునికి స్తోత్రము కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పర్వతం మీద ఒక గొప్ప విందు జరగబోతుంది. ఆ విందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే మట్టి మీద ఉన్నటువంటి ద్రాక్షారసం. ఈ ద్రాక్షారసము అనగా యేసు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. క్రొవ్వినటువంటి దూడను కోసినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? రక్తం. ఆ యొక్క రక్తము దేనికి సాదృశ్యంగా ఉందంటే నీ పాపాన్ని నా పాపాన్ని కడిగి వేయటానికి ఆ రక్తము సిద్ధంగా. ఒక పర్వతం మీద విందు జరగబోతా ఉంది. ఓ పర్వతం మీద ఒక గొప్ప విందు జరగబోతుంది. ఏంటి ఆ విందు అంటే
పాపముతో నిండిపోయినటువంటి ఈ లోకానికి విముక్తి కలుగ చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన మరణ త్యాగం చేశాడు, ఆయన బలియాగం చేశాడు. ఆ కలువరి కొండలో తన చివరి ఆఖరి రక్తపు బొట్టు వరకు మనందరి కొరకు ఆయన బలియాగం అయిపోయాడు. క్రొవ్విన దూడను ఆయన ఏం చేయబడింది? వధించబడింది. ఆ యొక్క రక్తం, ఆ క్రొవ్విన దూడ వధించబడినట్లుగా ఆ రక్తములో నీ పాపమును నా పాపాన్ని కడిగివేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆ తండ్రి ఎంట సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కళ్ళుతో ఎదురు చూస్తా ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా తన గృహానికి తిరిగి వచ్చి రక్షణ అనే ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని ధరించుకున్నాడు, ఉంగరం అనే అధికారాన్ని పొందుకున్నాడు, ఆ బోధించబడినటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల ఆ విందులో పాల్గొన్నాడు. ఓ మానవాళి లోకమా, ఓ ప్రపంచమా, ఓ దైవ జనమా, దేవునికి దూరంగా ఉన్నటువంటి, దేవునికి అవిధేయులైనటువంటి పిల్లలారా, మీరు తండ్రి ఇంటికి తిరిగి రండి అని తండ్రి ప్రాధేయపడతా ఉన్నాడు. రాత్రి ఎవరైనా ఇంకా యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే ఈ రాత్రి మీకు నేను పిలుపునిస్తా ఉన్నాను. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఎవరైతే వాక్యం విన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని 1-2 నిమిషాలు. అయ్యా, ఇంకా మా ప్రాంతంలో అనేక మంది యేసు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించవలసిన వారు ఉన్నారు. తమ జీవితాలను మార్చుకోవలసిన వారు ఉన్నారు. యవన బిడ్డలు దేవునికి దూరముగా బ్రతుకుతూ ఉన్నారు. యవన బిడ్డలు పాపములో మగ్గిపోతూ ఉన్నారు. అటు వారిని విడిపించయ్యా. నీకు భారం ఉన్నదా? నా యొక్క ప్రక్కింటి వారు, నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు, నా స్నేహితులు, ఇంకా ఎవరైతే యేసయ్యను తమ రక్షకుడిగా అంగీకరించిన వారు ఉన్నారో వారిని మార్చు ప్రభువా. వారికి రక్షణ దయచే ప్రభువా. వారికి రక్షణ అనుగ్రహించు ప్రభువా. వారికి ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని అనుగ్రహించు ప్రభువా అని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ భారాన్ని మనం కలిగి ఉంటాం. ఆత్మలను సంపాదించే భారం, ఆ సువార్తను ప్రకటించే భారం దేవుడు మనందరి హృదయాల్లో సమృద్ధిగా అనుగ్రహించునుగాక. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి మా ప్రాంతాన్ని మీరు దర్శించండి ప్రభువా. మా ప్రాంతాన్ని మీరు కదిలించండి ప్రభువా. మా ప్రాంతంలో ఒక గొప్ప కార్యము జరిగించండి ప్రభువా. నిన్ను తెలుసుకునేటువంటి వారికి నిన్ను తెలుసుకునే కృప దయచేయండి. ఆత్మీయ నేత్రాలు తెరవబడే కృప దయచేయండి ప్రభువా. గొప్ప కార్యం చేయండి ప్రభువా. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని వెలిగించండి ప్రభువా. ఈ రక్షణను అనేకులకు తెలియపరిచే వారిగా నీ ఆత్మతో నింపండి. ఇంకా ఎవరైతే ప్రభువా రక్షణ లేనటువంటి బిడ్డలు ఉన్నారో వారికి రక్షణ అనుగ్రహించండి. నీలో శాంతి, నీలో సమాధానము, నీలో నెమ్మది మేము పొందుకుని దీవించబడే కృప దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొంది వినిన వాక్యము వారి హృదయాల్లో ప్రభువా 30 60 100 ఫలింపచేసి మీ కృపతో నింపమని, దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థనకి పొంది ఉన్నాము.